హలో గైస్, నా పేరు మహేంద్ర. వెల్కమ్ మై ఛానల్. ఇప్పటికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్గా ఇది హరిహర వీరమల్లు మూవీ యొక్క డే 2 కలెక్షన్ రిపోర్ట్. యాక్చువల్గా ఇది నిన్నే పెట్టాలి, కాకపోతే ఏమైందంటే నిన్న కింగ్డమ్ ట్రైలర్ ఉంది కదా అదే టైంకి. సో ఒక రోజుకి ఏంటంటే 2 వీడియోస్ పెడితే నోటిఫికేషన్స్ వెళ్తాయి, 3 పెడితే వెళ్ళవు. అండ్ ఒకవేళ పెట్టినా కూడా బాగా గ్యాప్ ఇచ్చి పెట్టాలి. సో వాళ్ళు ఏంటంటే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ 5కి అన్నారు. సో 5కి లాంచ్ ఈవెంట్ అండ్ అంటే మ్యాక్సిమం ఒక 6కో, లేదా 9 సెంటిమెంట్ ఫాలో అయితే 6:03కో 7:02కో వదులుతారేమో అనుకున్నాను. కట్ చేస్తే వాళ్ళు దెయ్యాలు తిరిగే టైంలో అర్ధరాత్రి అంకమ్మ శివాలు అన్నట్టు 10:40కి వదిలేరు వాళ్ళు. సో ఇంకా ఆ తర్వాత ఇంక ఈ వీడియో అయితే చేస్తున్నాను నేను. సో ఇది మీకు మార్నింగ్ అయితే అప్లోడ్ అవుతుంది. అంటే థర్డ్ డే మా రిపోర్ట్ రావాల్సిన రోజు సెకండ్ డే రిపోర్ట్ వస్తుంది యాక్చువల్గా. ఇంకా సండే రోజు అప్లోడ్ చేస్తా. కాకపోతే ఏంటంటే మళ్ళీ ఈవినింగే డే 3 రిపోర్ట్ కూడా వచ్చేస్తుంది. సో రెండు డేస్ రిపోర్టు, డే 2 రిపోర్టు, డే 3 రిపోర్టు రెండు కూడా ఇంకా మీకు రేపే వస్తాయి. సో డే 2 మార్నింగ్ వస్తుంది, డే 3 ఈవినింగ్ వస్తుంది. సో అది సిచ్యువేషన్. సో ఇది డే 2 గురించి అయితే మాట్లాడుకుందాం. సో బేసిక్గా డే 2 హరిహర వీరమల్లు మూవీ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఆర్ బేసిక్గా కలెక్ట్ చేయాల్సిన దానికంటే చాలా తక్కువ కలెక్ట్ చేసిందనే చెప్పాలి. డే 1 మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, 75 crores అయితే ఇది కలెక్ట్ చేసింది అని చెప్పి. దట్స్ అ ఫెంటాస్టిక్ నెంబర్ అని చెప్పి కూడా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. బట్ ప్రాబ్లం ఏంటంటే డే 2 ఇది కలెక్ట్ చేసింది ఎంతో తెలుసా? 12.5 crores మాత్రమే. సో 12.5 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది ఇది డే 2న. సో యూజువల్లీ ఇది థర్స్డే రోజు రిలీజ్ అయింది, దట్టు వెన్స్డే రోజు ప్రీమియర్లు వేసారు. సో అలాంటి మూమెంట్లో ఫ్రైడే రోజు వర్కింగ్ డే ఆప్షన్ ఉన్నప్పుడు బేసిక్గా ఆబ్వియస్లీ కలెక్షన్స్ డ్రాప్ అవుతాయి, చాలా వరకు డ్రాప్ అవుతాయి. అండ్ దీనికి కూడా డ్రాప్ అవుతాయని ఎక్స్పెక్టేషనే ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రీమియర్స్ నెంబర్ తీసేస్తే అరౌండ్ ఒక 55 crore పైనే, 55 to 60 మధ్యలో డే 1 గ్రాస్ అయితే ఉంది. సో అలాంటి ఒక సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఇంకా మనం ఏమని ఎక్స్పెక్ట్ చేస్తాం? సో లైక్ ఇప్పుడు ఒక 50% or 60% డ్రాప్ ఎక్స్పెక్ట్ చేస్తాం. అంతకంటే ఎక్కువ డ్రాప్ అవ్వదని అనుకుంటాం కదా, బట్ అలా జరగలేదన్నమాట. సో డే 1 వచ్చిన దానికి డే 2 వచ్చిన దానికి అసలు సంబంధం లేదు. సో చాలా తక్కువ కలెక్ట్ చేసింది. 50% కాదు, అరౌండ్ ఒక 70-75% దాకా డ్రాప్స్, ఇంకెక్కువే ఉంది. 75%కి అబోవే డ్రాప్ ఉందన్నమాట. సో అది సిచ్యువేషన్. సో చాలా తక్కువ కలెక్ట్ చేసింది. సో డే 1 75 అండ్ ఇది 12.5 మొత్తం కలిపి 87.5 crores అయితే కలెక్ట్ చేసింది ఈ సినిమా 2 డేస్కి అయితే. సో డే 3 కూడా మనకు ఆల్మోస్ట్ రిపోర్ట్ వచ్చినట్టే అయింది. సో డే 3 ఇంకొంచెం నన్ను అడిగితే బెటర్గానే ఉంది డే 2తో పోలిస్తే బెటర్గా ఉంది. బట్ అది కూడా తక్కువే ఉంది యాక్చువల్గా. సో డే 3 అండ్ డే 4 ఆల్మోస్ట్ కొంచెం సిమిలర్గా ఉండి ఒక ఒక 15 దాకా రావచ్చేమో గ్రాస్, మేబీ ఇంకొంచెం ఎక్కువ ఏమైనా రావచ్చు. సో నా ఎస్టిమేషన్ అయితే సో ఇప్పుడు 87.5 ఉంది కాబట్టి సో లాంగ్ రన్ అంటే ఈ వీకెండ్కి అట్లీస్ట్ ఇంకొక 30 అబోవ్ అలా అనుకుంటే ఒక 120 crores వరకు కలెక్ట్ చేయొచ్చు మ్యాక్సిమం. సో ఆ తర్వాత లాంగ్ రన్ ఉంటుందా అంటే ఈ సినిమాకి ఏమో డౌటే. ఎందుకంటే ఇప్పుడు ఒకటి కింగ్డమ్ వచ్చేస్తోంది, దానికి ఏమో చాలా హ్యూజ్ హైప్ ఉంది. నాగవంశీ గారు ప్రొడ్యూసర్ కాబట్టి ఆబ్వియస్లీ స్క్రీన్స్ కూడా గట్టిగానే వస్తాయి. తర్వాత రెండోది వచ్చి మహావతార్ నరసింహకి చాలా మంచి టాక్ అయితే ఉంది. సో దానికి స్క్రీన్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి, అంటే డివైడ్ అవుతున్నాయి. సో ఆబ్వియస్లీ ఇంకా ఆ ఎఫెక్ట్ ఉంటుంది కదా. సో దానివల్ల ఏంటంటే లాంగ్ రన్ అంత ఎక్కువ పాసిబుల్ కాదు. సో నెక్స్ట్ వీకెండ్ ఏదో కొంచెం కొంతవరకు ఉంటాయి అంతే స్క్రీన్స్, బట్ తర్వాత ఏమో డౌటే.
సో దీన్ని బట్టి నా ఎస్టిమేషన్ అయితే ఇది ఒక 150 to 175 crores మధ్యలో కలెక్ట్ చేస్తుంది. సో ఒక 175 వరకు కలెక్ట్ చేయొచ్చేమో లాంగ్ రన్లో. సో అది ఫైనల్ నెంబర్కి దగ్గరగా ఉంటుంది అనిపిస్తుంది ఆ 175 అనేది. సో అది మరి లాంగ్ రన్లో ఇంకా అంతే కలెక్ట్ చేస్తుంది అనిపిస్తుంది నాకైతే మాత్రం. సో బేసిక్గా అదే అంటున్నా కదా, ఇంకా మరీ ఇంత డ్రాప్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత వర్కింగ్ డే అయినా కూడా. బట్ ఏంటంటే ప్రీమియర్స్ కూడా వేస్తారు కాబట్టి మేబీ దాని ఎఫెక్ట్ ఏమైనా పడి ఉండొచ్చేమో. బట్ అలా కూడా అనుకోవడానికి లేదు, బేసిక్గా టాక్ ఎఫెక్ట్ అయింది బాగానే. సో విఎఫ్ఎక్స్ ఏదైతే చాలా బ్యాడ్ ఉన్నాయో, చాలా వరస్ట్గా ఉన్నది విఎఫ్ఎక్స్ కదా, సో దాని ఎఫెక్ట్ కొట్టింది అది. ఇంకా ఆ సినిమాలో ఉన్న కంటెంట్ కాన్సెప్ట్ ఏదైతుందో అది సైడ్ ట్రాక్ అయిపోయినట్టు ఇంకా ఆల్మోస్ట్. సో అది మరి సిచ్యువేషన్. సో విఎఫ్ఎక్స్ బ్యాడ్గా ఉండడం వల్ల. సో ఇంకా బేసిక్గా లాంగ్వేజెస్ పరంగా చూసుకుంటే మొత్తం వచ్చిన నెట్లో మెయిన్ అయితే ఇంకా మనకి ఆల్మోస్ట్ అంతా కూడా తెలిసిందే కదా, తెలుగు నుంచే వస్తుంది. సో అదే జరిగింది, తెలుగు నుంచి ఒక 9 crore నెట్ అయితే కలెక్ట్ చేసింది. కాకపోతే ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే హిందీలో బాగా జంప్ వచ్చింది నెంబర్లో. హిందీలో ఫస్ట్ డే 1,50,000 నెట్ మాత్రమే కొట్టింది. సో డే 2 అది 20 lakhs దాకా నెట్ అయితే కొట్టింది. సో అరౌండ్ ఒక 13 times దాకా ఏమంటారు జంప్ వచ్చినట్టే. సో అది బిగ్ జంప్ అయినా అడిగితే, కాకపోతే ఏంటంటే నెంబర్ పెద్దది కాదు కదా, సో అది ప్రాబ్లం. సో ఏమో చెప్పలేము హిందీలో మరి, ఇంకా ఏమో సాటర్డే రోజు సండే రోజు ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది అంటే డే 3 డే 4 ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చో మనకైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక క్లారిటీ అయితే లేదు. కానీ బట్ మరీ ఎక్కువ అయితే లేదు. అంటే బేసిక్గా ఈ సినిమాకి కొంచెం హిందీలో బాగానే రెస్పాన్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసాం, బట్ రాలేదు. సో అది సిచ్యువేషన్. అండ్ ఇంకా వేరే లాంగ్వేజ్ కోసం ఇంకా అసలు చెప్పుకోవాల్సిన అవసరమే లేదు ఇంకా, ఎందుకంటే ఇంకా తమిళ్, కన్నడ, మలయాళం ఇవన్నీ కూడా చాలా అంటే చాలా లీస్ట్. అవన్నీ కలిపి కూడా 10 లక్షలు అవ్వట్లేదు సో వాటి నెట్. సో చాలా తక్కువ ఉంది ఆ 3 లాంగ్వేజ్ నుంచి కూడా. సో ఇంకా వెరీ 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 మినిమల్ కలెక్షన్స్ అనమాట ఆ 3 లాంగ్వేజ్ నుంచి కూడా. పోనీ కర్ణాటక వాళ్ళు తెలుగులో చూసారనుకోవడం కూడా లేదు. మొత్తం ఓవరాల్ కర్ణాటక గ్రాస్ కూడా తగ్గింది. సో ఇలా తగ్గుతూనే ఉందలేండి మొత్తం అంతా కూడా. సో అది సిచ్యువేషన్. సో చెప్పలేం ఇంకా ఏమంటే, ఇంకా తెలుగు ఒకటే బాగా నడుస్తోంది, ఇంకా ఎక్కడా కూడా నడవట్లేదు. అండ్ ఆ తెలుగులో కూడా టాక్ వల్ల డౌన్ అయింది బాగానే గట్టిగానే సినిమా. సో ఎక్స్పెక్ట్ చేసినంత కైండ్ ఆఫ్ బెటర్ కలెక్షన్స్ అయితే లేవన్నమాట. సో అది సిచ్యువేషన్. సో ఇంకా వర్డ్ ఆఫ్ మౌత్ అనేది కూడా నెగిటివ్గానే వెళ్తుంది. ఐ మీన్ మిక్స్డ్ ఎక్కువ ఉంది, మిక్స్డ్లో ఆ నెగిటివ్ పర్సంటేజ్ కొంచెం ఎక్కువే ఉంది. సో దీనివల్ల ఏంటంటే కొంచెం ఎఫెక్ట్ అయితే అయ్యింది. సో డే 3 కొంచెం డీసెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. డే 4 కూడా ఆల్మోస్ట్ అంతే ఉంటుంది. సో అదే అంటున్నా కదా, ఈ వీకెండ్కి ఒక 115 to 120 మధ్యలో ఉండి, ఇంకా తర్వాత లాంగ్ రన్లో 150 to 175 వరకు ఉండి 175 దగ్గర వరకు వెళ్ళొచ్చు అనిపిస్తుంది నాకైతే మాత్రం. సో ఇంకా మరి చూడాలి మరి ఇంక ఏం చేస్తుంది ఈ సినిమా ఎంతవరకు అనేది. మేబీ హిందీలో ఏమైనా ఒకవేళ జంప్ వస్తే ఇంకా చూడాలి మరి, ఇంకా హిందీలో ఏమైనా బెటర్గా పుష్ వస్తుందేమో మరి ఇంకా. సో అంతే మరి ఇంకా. సో నేనైతే ఇంతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో అంటే ఇప్పుడు డే 1 బేసిక్గా చూసినప్పుడు ఒక 200 వరకు వెళ్ళొచ్చేమో అనిపించింది ఆ ప్రీమియర్స్ అదంతా చూసినప్పుడు. బట్ డే 2 బాగా డ్రాస్టికల్గా డౌన్ అయింది. డే 3 ఎస్టిమేట్స్ కూడా ఆల్రెడీ కొంచెం వచ్చాయి, ఎగ్జాక్ట్ రాలేదు కానీ. బట్ దాన్ని చూస్తున్నా ఇవన్నీ చూస్తున్నా కూడా కొంచెం తక్కువే వెళ్తుందిలే అనిపిస్తుంది. సో అది మ్యాటర్ అనమాట. సో అందుకే ఒక 150 to 175 మధ్యలో అనుకోని 175 దగ్గరగా ఉండొచ్చు అనిపిస్తుంది అని చెప్పి అనిపిస్తుంది నాకైతే మాత్రం. సో మరి మీరేమనుకుంటున్నారు, ఈ సినిమా ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇప్పుడు డే 2 12.5 crores రావడం మీద మీ ఒపీనియన్ ఏంటంటే, ఈ నెంబర్ కరెక్ట్ నెంబరే అనుకుంటున్నారా, లేదంటే బాగా తక్కువ వచ్చింది ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే రావాల్సిన దానికంటే అనిపిస్తుందా, ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. డే 3 కలెక్షన్ రిపోర్ట్ కూడా మనకి ఈవినింగ్ వచ్చేస్తుంది. సో అది కూడా మిస్ అవ్వకుండా చూడండి. సో సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు స్మైదర్ ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. ఏదైనా ఒక టాపిక్ గురించి మీరు నన్ను వీడియో చేయమని అడగాలనుకుంటే నన్ను ఇన్స్టాలో ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. నేను దాని గురించి వీడియో ట్రై చేస్తాను. థ్యాంక్ యూ గైస్, బాయ్. మనం మీటర్ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.